అందరికీ నమస్కారము. భక్తులందరికీ ఇదే మా ఆహ్వానము. 3వ తారీఖు గురువారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకారంతో దర్శనమిస్తున్నారు. కావున భక్తులందరూ దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా ప్రార్థన. 4వ తారీఖు శుక్రవారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు గజలక్ష్మి అలంకారములో దర్శనమిస్తున్నారు. కావున భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా ప్రార్థన. 5వ తారీఖు శనివారము శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారు చండీదేవి అలంకారముగా దర్శనమిస్తున్నారు. కావున భక్తులు అమ్మవారిని దర్శించుకొని పాత్రులు కావలసిందిగా ప్రార్థన. 6వ తారీఖు ఆదివారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు పుష్పశయ అలంకారముతో దర్శనమిస్తున్నారు. కావున భక్తులందరూ దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా ప్రార్థన. 7వ తారీఖు సోమవారం కన్యకాపరమేశ్వరి అమ్మవారు గాయత్రీదేవి అలంకరణంతో దర్శనమిస్తున్నారు. కావున భక్తులందరూ విచ్చేసి కృపకు పాత్రులు కావాల్సిందిగా ప్రార్థన. 8వ తారీఖు మంగళవారము శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారముతో దర్శనమిస్తున్నారు. కావున భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా ప్రార్థన. 9వ తారీఖు బుధవారము శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చుచున్నారు. కావున భక్తులందరూ దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా ప్రార్థన. 10వ తారీఖు గురువారము శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు కాళికాదేవి రూపంలో దర్శనమిస్తున్నారు. కావున భక్తులందరూ వచ్చి దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవ్వగలరని కోరుచున్నాము. 11వ తారీఖు గురువారం కన్యకాపరమేశ్వరి అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకరణలో దర్శనమిస్తున్నారు. కావున భక్తులందరూ విచ్చేసి పాత్రులు కాగలరని కోరుచున్నాము. 12వ తారీఖు శనివారము అనగా విజయదశమి రోజు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారు స్వర్ణ కవచ దేవి అలంకారముగా దర్శనమిస్తున్నారు. కావున భక్తులందరూ అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థన. శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి అయి నమః. 12వ తారీఖు శనివారము విజయదశమిన శనివారం సాయంత్రం 6 గంటలకు బాణా సంచారములతో కళాకారులతో వివిధ రకాల వాయిద్యాలతో శ్రీ అమ్మవారి గ్రామోత్సవము విశేష అలంకారములతో అత్యంత వైభవముగా శ్రీ కన్యకా పరమేశ్వరి గుడి యందు ప్రారంభమవుచున్నది. కనుక భక్తులందరూ దంపతులుగా వచ్చి అమ్మవారి ఆశీస్సులను పొందవలసిందిగా కోరుచున్నాము. కుటుంబ సమేతంగా గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు అవ్వాల్సిందిగా కోరుచున్నాము.